భ్రమపడుతున్న భక్తులకు ప్రవక్త ప్రవచనం. అమ్మాయి కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బా ప్రవక్తల గురించి చెప్తున్నాడు అమ్మ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, దండవర స్వామి ప్రవక్తలా మనకు అర్థం కాదు అని కొంతమంది అనుకుంటారు. కరెక్టనా? కొంతమందికి ప్రవక్తల గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. నా జీవితంలో నేను చెప్తున్నాను, ప్రవక్తల గురించి చదువుతుంటే కళ్ళల్లో కన్నీరు కారుతుంది. వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ, వాళ్ళ సేవ, వాళ్ళ జీవితం, వాళ్ళ భక్తి అంత గొప్పగా ఉంటుంది. ఎవరిదో తెలుసా? ప్రవక్తలు. నేనేం చెప్తున్నా, ప్రవక్తల సేవా జీవితం అంత గొప్పది. ఆ ప్రవక్తల జీవితం చూసినప్పుడు నేను ఇలా బతకలేకపోతున్నానే అని ఏడ్చిన రోజులు బోలెడన్ని. పైపైన వెతుకుతూ ఉంటాం, అది కావాలి ఇది కావాలి, అది కాదు, ప్రవక్తలాగా. సో అలాంటి ఒక ప్రవక్త ప్రవచిస్తాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో భ్రమపడుతున్న భక్తులకు ప్రవక్త ప్రవచనం. ఎవరు భ్రమపడుతున్నారు? ఎవరు ఆ భక్తులు? ఎవరు ఆ ఏంటి ఆ ప్రవచనం? ఎవరు ఆ ప్రవక్త? భ్రమ అంటే తెలుసా? రైట్, నేను అర్థం చెప్తా. భ్రమ అంటే అర్థం చెప్తా. మీరు రాత్రి పోతున్నారు అనుకో, అర్ధరాత్రి లేశారు, యూరిన్ వస్తుందని టాయిలెట్కో నీళ్ళ కోసం నీళ్ళకి లేశారు. అలా నడుచుకుంటూ పోతుంటే ఆ కింద ఏదో పాములాగా అనిపించింది. ఇప్పుడు మీరేమవుతారు? ఉలికి పడరా? కానీ అది పాము కాదు, తాడు. ఏంటి? తాడు. దీన్ని ఏమంటారు? భ్రమ అంటారు. పిల్లలు అప్పుడప్పుడు వెళ్తాడు, అమ్మ ఆడేందమ్మా, అమ్మ ఆడేందమ్మ అన్నాడు. ఏం లేలే పడుకో, ఆ భ్రమ అని అంటారు. అవునా? అలాగా బైబిల్లో కొంతమంది భక్తులు భ్రమపడుతున్నారు. ఆ భ్రమ ఏంటి? ఆ భ్రమ నా జీవితంలో ఉందా, మీ జీవితంలో ఉందా అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతాం. అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు. ఎవరా ప్రవక్త? ఏంటి ఆ ప్రవచనం? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది, బాగా అర్థమైంది. తొందరగా చెప్పు, కడుపులు ఎలకల పరిగెత్తానే ఇంటికి వెళ్ళాలా? రైట్, మంచిది. చూద్దాం, బైబిల్ తీయండి. ఎవరా ప్రవక్త అంటే యెహెజ్కేలు. చూద్దాం, యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి వెళ్దాం. ఏంటి ఆ ప్రవచనం? భ్రమపడుతున్నటువంటి భక్తులకు దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇస్తున్నటువంటి ప్రవచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం తీసిన తర్వాత నన్ను చూడండి, నేను అర్థం చెప్తా. చరిత్ర అందరికీ తెలుసు, దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థం చెప్తా. ఏం లేదు, యెహెజ్కేలు రెండోసారి బబులోను రాజ్యానికి చెందినటువంటి నెబుకద్నెజర్ కావచ్చు, బబులోను ప్రాంతానికి చెందినటువంటి రాజు యెరూషలేము మీదకి వచ్చి బానిసలుగా తీసుకెళ్తాడు. అలా ఎన్నిసార్లు తీసుకెళ్తాడు? 3 సార్లు తీసుకెళ్తాడు అనుకుందాం. మీకు అర్థం చెప్తా. లేదా బెంగళూరు పట్టణంలో రాజు వచ్చి కడప పట్టణంలో ఉన్నటువంటి మనల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? బెంగళూరుకు, వాళ్ళ ఊరికి, వాళ్ళ రాజ్యానికి తీసుకొని పోయి అక్కడ పాచి పని, ఆ పని, ఈ పని చేసుకుంటారు. ఇది పాతకాలంలో పూర్వీకులు ఆ టైంలో రాజుల కాలంలో జరిగే చరిత్ర. అవునా కదా? అలాగే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 800, 700 ఆ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. క్రీస్తు పూర్వం 700, 8వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. ఆ టైంలో బబులోను ప్రాంతానికి చెందినటువంటి రాజు యెరూషలేము పట్టణానికి వచ్చి, యెరూషలేము అనేది దేవుని మందిరం, ఆ దేవుని పట్టణానికి వచ్చి దావీదు లేదా ఇశ్రాయేలు ప్రజల పట్టణానికి వచ్చి వాళ్ళందరినీ బానిసలుగా పట్టుకెళ్తాడు. ఎవరు? బబులోను రాజు. అర్థమైందా? ఇప్పుడు బబులోను రాజు వచ్చి వీళ్ళందరినీ తీసుకొని పోయేటప్పుడు తిక్కలోను, తల తిక్కలోను, చెయ్యి కాలు ఇరిగిపోయినోడిని తీసుకెళ్ళాడు. ఎవరినోని తీసుకెళ్తాడు అనుకుందాం. మీరే రాజు అనుకోండి, మీరే రాజు. మీరు పలానా ఊరుకు యుద్ధానికి వెళ్ళారు, మీరే బెంగళూరు పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటారు? మీరు మంచి వస్తువులు తెచ్చుకుంటారు. అందమైన అమ్మాయిలను, అందమైన అబ్బాయిలను, బలమైన వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు? వాళ్ళే బాగా పనిచేస్తారు కాబట్టి. అవునా? అలాగా బబులోను రాజు ఇశ్రాయేల్ దేశానికి వచ్చి 3 సార్లు పట్టుకెళ్తాడు ప్రజలు. అలా మొదటిసారి గొప్ప వాళ్ళను, జ్ఞానవంతులను, తెలివైన వాళ్ళను పట్టుకెళ్తాడు. అలా పట్టుకెళ్ళినప్పుడు దానియేలు వాళ్ళతో పాటు వెళ్తాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో గుర్తుందా? వీళ్ళు ఆ మొదటి చెరలో పట్టుకెళ్తాడు. ఎవరు? బబులోను రాజు. మళ్ళా రెండోసారి వస్తాడు, మళ్ళా పట్టుకెళ్తాడు. అర్థమవుతుందా? ఆ రెండోసారి పట్టుకెళ్ళినప్పుడే యెహెజ్కేలు అనే ప్రవక్తను పట్టుకెళ్తాడు. ఎవరు? ఈ బబులోను రాజు. ఇప్పుడు యెహెజ్కేలు అలా ఇశ్రాయేలు దేశంలో నుంచి పట్టుకెళ్ళినప్పుడు బబులోను ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడ ఉన్నాడు? బబులోన్లో ఉన్నాడు. సొంతూరు ఏది? యెరూషలేము, అనగా యెరూషలేము. అర్థమవుతుందా? ఇప్పుడు తన సొంతూరును వదిలిపెట్టి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా నేను మా ఇంటికి వెళ్తాను, మా అమ్మని చూడాలంది, నా ఇల్లు చూడాలంది, మా ఇంట్లో బాత్రూమ్ చూడాలంది అంటే పంపించాడు రాజు? పంపించాడు. ఎందుకు? బానిస. వాడు ఏం పెడితే అది తినాలి, వాడు ఏం చెప్తే అది చేయాలి. అదేనా? అలా బానిసగా బతుకుతున్నాడు. ఎవరు? యెహెజ్కేలు. ఇప్పుడు యెహెజ్కేలుతో పాటు కొంతమంది ప్రజలు ఉంటారా లేదా? అక్కడ ఉంటారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో. ఈ యెరూషలేములో పేదవాళ్ళు, దరిద్రులు, బలహీనులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో ఇతనికి బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇప్పుడు అనుకుందాం, నేను మా తమ్ములను బలవంతుడు పట్టుకెళ్ళాడు అనుకో. ఇప్పుడు యెరూషలేములో ఎవరు ఉంటారు? మా నాన్న, మా అమ్మ, ముసలి మొత్తకోళ్ళు ఉంటారు. అవునా? ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు వీళ్ళ గురించి బాధపడతారు. అయ్యో నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అని. ఇక్కడున్న వాళ్ళు వీళ్ళ గురించి బాధపడతారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళ గురించి బాధపడతారు. అర్థం కాలేదా? ఇంకా అర్థం చెప్తా.
ఇస్సాకన్న బలంగా ఉంటాడు కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, షేటు వచ్చి ఇస్సాకన్న పట్టుకెళ్ళాడు అనుకో. కడపలో ఉన్న రెప్పకమ్మక్క ఓతే పోయినాడు పేరు అడిగింది అంటారా, ఏమంటారు, అయ్యో నా భర్త పోయినా, అయ్యో మా ఇంటి ఆయన పోయినా అని ఏమి అడుగుతుంది. ఆడ ఇస్సాకన్నా ఎవరికైతే పోయిందిరా బాబు, ఇస్సాకన్నా ఏమని బాధపడతాడు, అయ్యో నా భార్య పోయింది అని ఆయన ఒక పక్క, ఈ పక్క ఏమో ఒక పక్క, బాధపడరా. ఇప్పుడు మీ పొరలో పెట్టుకోండి. సరే, ఇప్పుడు అర్థం చెప్తా. బబులోనులో ఉన్నటువంటి వీళ్ళు, యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళు బంధువులు. ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు ఏమవుతున్నారు, బాధపడుతున్నారు. ఆ బాధలో ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఎందుకున్న వీళ్ళు బానిసలుగా పట్టుకెళ్ళిపోయారంటే వీళ్ళు చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి దేవుడు ఆ శిక్ష వేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా బాధలో శిక్షలు ఉన్నప్పుడు దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని చెప్తాడు. ఆ ప్రవచనం ఏంటి అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందా? ఓకే, చూద్దామా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్యాక్గ్రౌండ్. 24వ అధ్యాయం మొదటి నుంచి. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. వీలైతే బైబిల్ బాగా చదివే వాళ్ళైతే ఈ సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఒక చిన్న మాటగా అనుకుంటే మీ పక్కన మధ్యలో అనుకోండి. ఎన్ని సంవత్సరం? 9వ సంవత్సరం 10వ నెల. అర్థమైందా? ఊరికే అటు గుర్తుపెట్టుకోండి చాలు. రైట్, చూద్దాం. 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు, నరపుత్రుడా, ఈ దినము పేరు రాసి ఉంచుము, నేటి దినము పేరు రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు, మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ప్రవక్త ఏమంటాడంటే, దేవుడైన యెహోవా ప్రవక్త దగ్గరికి వచ్చి, నరపుత్రుడా, ఎవరు నరపుత్రుడా అంటే యెహెజ్కేలు అనుకుందాం. ఏమిటంటే, నరపుత్రుడా, ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వీళ్ళ గురించి బాధపడుతున్నారు, వీళ్ళు వాళ్ళ గురించి బాధపడుతున్నారు కదా. అలా బాధపడుతున్నా ఇలా అనుకుంటున్నటువంటి ప్రజలకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు చెప్పు అని దేవుడైన యెహోవా సేవకుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా చెప్తున్నాడు. ఏం చెప్పాలి ప్రభువా అంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? ఇప్పుడు దేవుడైన యెహోవా నరపుత్రుడైన యెహెజ్కేలు ఏం చెప్తానంటే, యెహెజ్కేలు, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పినట్లు ఉపమాన రీతిగా నటించు, చెయ్యి అని చెప్పాడు. ఎవరికి? యెహెజ్కేలు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు చూడండి, 24:2 వచనం. నరపుత్రుడా, ఈ దినము పేరు రాసి ఉంచుము, నేటి దినము పేరు రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు. 3వ వచనం. మరియు తిరుగుబాటు చేయు ఈ జనుల గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవాను సెలవిచ్చినదేమనగా, ఇక్కడ నుంచి ఉపమానం. కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందులో ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. తలపై కదా అర్థం చెప్తా. ఏమర్థమైంది? కొండ ఉంటుంది, కొండలో ముక్కలు వేయాలా, ముక్కలేసి నీళ్ళు పోయాలా, కింద ఏం పెట్టాలా, మంట పెట్టాలా. అదే కదా అర్థమైంది? అంతేనా? అబ్బా స్వామి, దేవుని స్తోత్రం, మీకు అర్థమైంది. ఇప్పుడు దీని అర్థమైంది. అసలు దీని అర్థం ఏంటి ఇప్పుడు ఊహించుకోండి. మీ మైండ్లో దేవుడైన యెహోవా నరపుత్రుడి దగ్గరకు వచ్చాడు. నరపుత్రుడి దగ్గరకు వస్తే మీకు అది అర్థమైంది. ఇప్పుడు అర్థం చెప్తా. ఈ నరపుత్రుడు యెహెజ్కేలు కుండ తీసుకున్నాడు. కుండ తీసుకొని మందలో, అంటే మంద అంటే మేకల మంద, తొడజబ్బ అంటే అర్థం ఏంటి? లెగ్ పీస్. అబ్బా, అది మ్యాటర్. తొడజబ్బ అంటే మంచి లెగ్ పీస్. ఆడ రాయబడింది. మంచి ముక్కలన్నీ తీసి కుండలో వేయి. ఉందా? కొండ తెలుసు కదా, తెలుసా? మంత కొండ కదా, మంత కుక్కర్, రైస్ కుక్కర్, ఓవెన్ అంటారా, తెలుసు కదా కుండలు. ఆ కుండలో వేసి నీళ్లు వేసి ఎముకలు, చూడండి 3-5 వచనం. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొను, అందున్న ఎముకలు ఉడుకున్నట్లు. ఏం ఉడకాలంట? మామూలుగా మీరు కూర చేసినప్పుడు ఎముకలు ఉడుకుతాయా, మాంసం ఉడుకుతుందా? ఎముకలు అంటే తెలుసు కదా, ఎంక జస్ట్ లైట్గా అంటే చాలు. ఎముక ఏడ ఉడకదు. అది ఉడకాలంటే ఇంకా మనం రైస్ కుక్కర్ వేసి ఇంకా పొద్దున్న సాయంత్రం కూర్చొని ఊపుతా ఉండాలి. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఏమిటంటే, ప్రవక్త యెహెజ్కేలు, నరపుత్రుడా, కుండలో ముక్కలేసి మంచి ముక్కలేసి ఎముకలు కూడా ఉడికిపోయేంత మంట ఉడకబెట్టు అని చెప్తున్నాడు. 5వ వచనం. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొని అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము. బాగుగా పొంగించుము. ఎముకలు చాలునంతా ఉడికించుము. ఎముకలు కూడా కాలిపోవాలంటే, ఎముకలు కూడా మెత్తగా ఉడకాలంటే కట్టెలు ఎన్ని కావాలా?
చాలా కావాలి కట్టెలు. అలా కట్టెలు బాగా తెచ్చి ఎముకలు కూడా ఉడికిపోయేంతగా ఉడికించుము. తర్వాత ఏం చెప్పాడు చూడు, 10వ వచనం. ఇప్పుడు 10వ వచనం, చాలా కట్టెలు పేర్చుము. 10వ వచనం 24:10, చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసము బాగుగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా. ఏంది అప్పుడప్పుడు గ్రేవీ అంటారు సరే, చారు ఎముకలు మాంసం మొత్తం ఉడికిపోయి చిక్కగా చారు అయిపోవాలట. ఏంటిది? హలీం తెలుసా? హలీం తెలుసు కదా, మాంసం అంతా రుబ్బుతాడు హలీం. అలా మెత్తగా సూప్ చేయని చెప్పాడు. ఎవరికి? హెచ్కేలు. ఎందుకు? హోటల్ పెట్టుకోవడానికా? హెచ్కేలు హోటల్ పెట్టుకోవడానికి ఎందుకు తెలుసా? ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం? దాని అర్థం ఏంటి చూద్దాం. 11వ వచనం, తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు ఒట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. 11వ వచనం, తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడై మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. 12వ వచనం, అలసట పుట్టు వరకు ఇంత శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను, మస్టుతో కూడా దాని అగ్నిలో వేయము. 13వ వచనం, నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నువ్వు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడక ఇందు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చుదును, నేను వెనుతీయను, కనికరింపను, సంతాపపడును, నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీ శిక్ష విధింపబడును, ఇదే యెహోవాకు. తలపై కదా. ఏమర్థమైంది? ఒక కుండ తెచ్చాడు, ఆ కుండలో మాంసం వేశాడు, ఆ మాంసము మెత్తగా చిక్కగా ఉడికిపోయేంతగా ఉడకబెట్టాలా, కట్టెలు బాగా పెరచాలా, ఎముకలు విడిగిపోయేంతగా చిక్కగా ఉడికేంతగా మంట పెట్టాలా. ఎలా మంట పెట్టాలంటే, మనోడు పాపం సేద తీర్చుకోవడానికి టైం లేదు, ఊతున్నారనుకో చెమట కడుతుందా? రెస్ట్ చూస్తా పోయి దగ్గర కూర్చుంటే అట్లా పొద్దున్న నుంచి నాన్ స్టాక్ ఊత్తా అంటే మంట పెడతాంటే కానీ ఎముకలు కరగవు. ట్రై చేయండి, ఇంటికి వెళ్ళి ఒక ఎముక పెట్టి నీళ్ళలో ఉడకబెట్టండి. ఏమంటున్నానంటే, అలా విరామం లేకుండా ఊతుంటే కష్టపడుతుంటే మొత్తం ఎముకలంతా పిచ్చి అయిపోయి. అలా ఏమంటున్నానంటే, ఏహెచ్కేలు నరపుత్రుడా, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఇలా కాబోతారు అని చెప్పాడు. ఏంటి ఇలా? అసలు ఏంటి దీని అర్థం? ఇప్పుడు నేను అర్థం చెప్తా. ఈ ఉపమానం అర్థం అవ్వాలంటే ఇదే ఏహెచ్కేల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అది చదవాలి. అది చదివితే ఇది అర్థమవుతుంది. ఏహెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమున వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులలో ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడైన ఫెలాట్యాయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చాను. తలపైకి కసారి చెప్తాను. ఇది ప్రవక్త ఏహెచ్కేల్ ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది దానికి ముందు. ఏంటి ఆ దర్శనం అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఉపమానం, ఈ ఉపమానానికంటే ముందు ఇంకొక దర్శనం వచ్చింది. ఎవరికి? ఏహెచ్కేల్. ఆ దర్శనం ఏముందంటే, యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. దర్శనంలో ఎవరు? ప్రవక్త. ఆ దర్శనంలో 25 మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల్లో 2 ఇలా చెప్తున్నారు. ఎవరికి? ప్రజలకు చెప్తున్నారు. ఈ యెరూషలేములో ప్రజలు ఉన్నారా? బబులోనులో ప్రజలు ఉన్నారా? ఈ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు ప్రజలకు చెప్తున్నారు. నీకేమైనా అర్థం కదా? అర్థం చెప్తా. రెబెక్కమ్మ కడపలో ఉంది, ఇస్సాకన్న బానిసగా కువైట్లో ఉన్నాడు, షేటు పట్టుకెళ్ళాడు. ఎవరిని? ఇస్సాకయ్యను షేటు పట్టుకెళ్ళాడు. ఇప్పుడు రెబెక్కమ్మకి బాధపడుతుందా? ఏమనుకుంటుంది? నా భర్త ఎప్పుడు వస్తాడా, మాకు ఎప్పుడు విడుదల వస్తుందా అని ఏమనుకుంటాడు. ఇస్సాకనే అనుకుంటాడు, నేనెప్పుడు నా ఊరికి వెళ్తానా అని అనుకుంటాడు. ఇప్పుడు రెబెక్కమ్మ అన్నటువంటి ఈమె అలా బాధతో, కృంగుదలతో, నిరాశలో ఉంటే ఎవడో ఒకడొచ్చి, అనుకుందాం ఎవరో బంధువో ఒక పెద్ద వచ్చి, అమ్మ రెబెక్కమ్మ భయపడాకు, దేవుడు నీకు తోడున్నాడు, నువ్వు దీంపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు అని 4 మాటలు చెప్పాడు. ఎవరికి? రెబెక్కమ్మ. ఇప్పుడు రెబెక్కమ్మ ఆనందిస్తుంది. అలా పొగిడినా, అలా హెచ్చరించినా, లేదా అలా సంతోషంగా మాట్లాడిన వ్యక్తికి ఏదో ఒకటి చేయాలా అని, కానుక కావచ్చు, ఏదో దశంభాగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే మన వాళ్ళకు పొగడతాలంటే ఇష్టం. తప్పు చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తాడు, అంతే చాలు. పొంగిపోతారు అట్లే. ఇంకా అర్థమైందా? అలాంటి వాళ్ళు అనమాట. ఎవరు? ఇశ్రాయేలు. అలాంటి ఇశ్రాయేలుల దగ్గరికి 2 పెద్దలు వచ్చారు. ఆ పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలారా భయపడాకండి, దేవుడు మీకు తోడున్నాడు, ఏమీ చేయడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని పెద్దలు చెప్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. అర్థమవుతుందా? కానీ
కానీ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, బానిసగా వెళ్తున్నారు. కానీ పెద్దలు ఏం చెప్తున్నారు? దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. అలా చెప్తూ పెద్దలు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్న విషయాన్ని ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్దలు ఏం చెప్తారో చూడండి. పెద్దలు ఏం చెప్తారో చూడండి ఏం చెప్తారు చూద్దాం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమున వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిటి 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానైన అజ్జూరు కుమారుడు యజన్యాయు, బెనాయా కుమారుడు ఫెలటియు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చును. 2వ వచనం, నరపుత్రుడా, ఈ పట్టణము పచ్చన పాత్ర అయినయు. ఏంటంట? ఈ పట్టణము పచ్చన పాత్ర అంటే తెలుసా? మనం పాత్రలు వండుతామే, గిన్నెలు, ఆ పాత్ర. ఈ పట్టణము పచ్చన పాత్ర అనియు. అర్థవుతుందా? 2వ వచనం, ఈ పట్టణము పచ్చన పాత్రనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరం లేదనియు చెప్పుకొనుచు. తలపైతే అసలు చెప్తా. పెద్దలు వచ్చి అనగా సేవకునైనా నేను రిపకమ్మ దగ్గరికి వెళ్ళి, రిపకమ్మ, మన కుటుంబము లేదా ఇసాకన్న నువ్వు పచ్చన పాత్ర అనగా పాత్ర లాంటి వాళ్ళు. ఈ పాత్రలో మీరు మాంసం, అప్పట్లో మాంసం చెడిపోకుండా, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళే, అప్పట్లో మాంసం చెడిపోకుండా కుండల్లో దాచిపెట్టేవాళ్ళు అనమాట. అర్థవుతుందా? నీళ్లు పెట్టి ఉప్పు జల్లి సంథింగ్ దానికి సంబంధించిన విషయాలు చేసి అలా కుండలో దాచిపెట్టేవాళ్ళు. తెలుసా మీకు? పాతకాలంలో బాణలు ఉంటాయి తెలుసా, పెద్ద పెద్ద బాణలు. అలా ఇశ్రాయేల్ ప్రజలు పెద్దలు ఏమంటున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలారా భయపడకండి, మనము పచ్చన పాత్ర లాంటి వాళ్ళం. అనగా మన ఊరు చూసారా, ఈ యెరూషలేము పచ్చన పాత్ర, మనము అందులో మాంసం. కాబట్టి మనల్ని ఎవడు ముట్టుకోలేడు, ధైర్యంగా ఉండండి అని 25 మంది పెద్దల్లో 2 చెప్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి 2వ వచనం మళ్ళీ చదువుతాం. 2వ వచనం, అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ఈ పట్టణము పచ్చన పాత్రనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించు. ఏంటట? ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. 4వ వచనం, కావున వారికి విరోధముగా ప్రవచింపుము. నరపుత్రుడా ప్రవచింపు. 5వ వచనం, అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలులారా, మీరు ఇలాగు పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. మీ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించిరి, మీ చేత హతులైన వారిలో వీధుల నిండి ఉన్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఈ పట్టణంలో నుండి మిమ్మును వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుదురు, నేనే మీ మీదకి ఖడ్గమును రప్పించును. తలపెద్ద అర్థమైంది. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, పెద్దలు వచ్చారు, ఏమని చెప్తున్నారు? భయపడకండి, మనం పచ్చన పాత్రలు అంటాం, అందులో మాంసం లెక్క మన జీవితం, మనల్ని ఎవడు ముట్టుకోలేడు అని పెద్దలు చెప్తున్నాడు. పెద్దలు అంటే ఎవరు? 25 మంది పెద్దలు చెప్తున్నారు. దొంగ పెద్దలు, దొంగ సేవకులు, దొంగ వ్యక్తులు, దొంగగా పోతావు సరే, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, ఏం కాదులే అని చెప్తున్నారా? కానీ నరపుత్రుడైన యెహెజ్కేలు వచ్చి వారికి విరోధంగా ప్రవచింపు. ఏంటి ప్రభువా? నరపుత్రుడా చెప్పు, ప్రవచించు ఏంటి? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. ఎవరు? ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అనుకుంటున్నారు మేము పచ్చన ప్రాంతమని, ఈ యెరూషలేము పట్టణము ఒక పాత్ర అని, ఆ పాత్రలో మాంసం మేమని, ఎవరికి భయపడనక్కర్లేదని భ్రమపడుతున్నారు. గుర్తుపెట్టుకో, ఏ పాత్ర అయితే యెరూషలేము నువ్వు అనుకుంటున్నావో అదే యెరూషలేము పట్టణము కింద నేను మంట పెట్టబోతున్నా. ఆ మంటకు అందులో ఉన్న మీరు మాడి బసైపోతారు. ఎందుకో తెలుసా? ఇదే పట్టణంలో మీరు హత్య జరిగించిరి అంటే తెలుసా? అక్కడ రాయబడింది, వీధుల్లో శవాలు గుట్టలు వేశారంట. పేదవాడు దొరికాడు అనుకో, ఆ పేదవాడిని అన్యాయంగా దోచుకోవడం, ఆక్రమించడం, వ్యభిచారం చేయడం, నీచమైన కార్యాలు చేసేవాళ్ళు. ఎవరు? అలా చేస్తుంటే మీరు చేసిన క్రియలకు ఆ రక్తం ఇంకా అలాగే ఉంది, ఆ రక్తం ఇంకా బండ మీద అలాగే ఉంది. దేవుడిని ఆయన నేనున్నాను కదా, నేను చూస్తాను కదా. చూడండి, కావాలంటే ఆ వచ్చిన చూపిస్తా చూడండి. 6వ వచనం, ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించి మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉండాను. కనిపిస్తుందా? చంపిన మనుషులు ఉంటారే, శవాలు ఉంటాయి కదా, ఆ శవాలు గుట్టలు వేస్తే వీధులో నిండిపోయినాయంట. ఏంటి? శవాలు. అలా జీవించారంట. ఎవరు? ఇశ్రాయేలు. అలా జీవించి ఏమనుకుంటారో తెలుసా? దేవుడు మనకు తోడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ చుట్టూ కంచేశాడు, మీరు పచ్చన పాత్ర అని భ్రమపడుతున్నారు. అప్పుడు ప్రవక్త వచ్చి, నాయనా మీరు భ్రమపడుతున్నారా? అప్పుడు ప్రవక్త కొండ తీసుకొని ఇప్పుడు యెరూషలేములో, ఇప్పుడు బబులోను ప్రాంతంలో యెహెజ్కేలు ప్రవక్త కొండ తీసుకొని కొండలో మాంసం వేసి ఎముకలు ఉడికిపోయేంతగా మంట పెట్టాడు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తారు, చూడరా అనుకుందాం, నేను మా ఇంటికి ఎదురుగా పెట్టి కొండ పెట్టి మాంసం వేసి ఉడకబెడతాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊహు ఊతాను.
ఇంతలో రవణ హరితకు వచ్చి ఏంటి పొద్దున్న నుంచి జాన్ పాల్ సాయంత్రం ఊతానే ఉన్నాడే, ఏం చేస్తాడబ్బా? డౌట్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? అఫ్కోర్స్ హరితక్క రవణ రాకపోయినా వాళ్ళ మమ్మీ వస్తుంది, రవణ వాళ్ళ మమ్మీ వస్తుంది చిన్నగా మా అమ్మ దగ్గరికి. అమ్మగారు జాన్ పాల్ ఏందో చేస్తున్నాడు, పొద్దున్న నుంచి సాయంత్రం ఊతానే ఉన్నాడు ఏంటి అడుగుతాడు అడగరా. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త కొండ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊతానే ఉన్నాడు అనుకో, వస్తారు రా జనాలు. అప్పుడు కొండ పట్టుకొని చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా మీరు భ్రమ పడుతున్నారు. ఏంటి ఆ భ్రమ తెలుసా? మీరు కొండ అనుకుంటున్నారు, అందులో మాంసం అనుకుంటున్నారు, కానీ ఈ కొండ కింద మంట పెట్టి బలవంతులు సైతం ఎముకలు సైతం పిండి పిప్పి చేయగలిగిన ఆయన ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఎవరు? యెహెజ్కేలు. మీకు తెలుసా? పశ్చాత్తాపలేదు. అలా హెచ్చరిస్తుంటే, అలా గద్దిస్తుంటే యెహెజ్కేలు మీద దూషణలాడారు. పశ్చాత్తాపం. ఈరోజు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, చాలామంది క్రైస్తవులు భ్రమపడుతున్నారు. ఏమని భ్రమపడుతున్నామంటే, తాము క్రైస్తవులమని, మా నాన్న సేవకుడని, మా అబ్బ గొప్ప సేవకుడని, సంఘ పెద్ద అని భ్రమపడుతుంటారు. మా నాన్న సేవకుడే కావచ్చు, కానీ నా పవిత్రత, నా భక్తి జీవితం దేవుడు చూస్తూ ఉంటాడు. మీ నాన్న భక్తి వేరు, నీ భక్తి వేరు. సంజీవ్ తేజ భ్రమపడుతున్నావేమో, జాగ్రత్త. భ్రమపడుతున్నావేమో, దేవుడు తోడున్నాడు. సంసోను భ్రమపడ్డాడు, ఇదిలించాడు, వెళ్ళిపోయింది శక్తి. మీకేమైనా అర్థమవుతుంది చెప్పేది? నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, నేటి సమాజంలో చాలామంది క్రైస్తవులు మభ్యపరిచే బోధలు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎస్ దేవుడు దీవిస్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవిత్రత, పరిశుద్ధత, భయము, భక్తి లేకుండా ఎలా అంటే, పవిత్రత, భయము, భక్తి లేకుండా దేవుడు దీవిస్తాడు ఎలా? భయం ఉందా? భక్తి ఉందా? పరిశుద్ధత లేదు. మొన్నటి దినాన్ని నేను ఒక భయంకరమైన సంఘటన చూసాను. తమ్ముడు భయంకరంగా కష్టపడుతున్నాడు. వయసు దాటిపోతుంది, పెళ్ళి కూడా కాల. అక్క కుటుంబం బాగుండాలా, అక్క సంసారం బాగుండాలని అక్క కొరకు, అక్క బిడ్డల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి దేశాలు విదేశాలు వెళ్ళి సంపాదించి ఇంటికి పంపిస్తున్నాడు. నా అక్క బాగుండాలా. అక్క ఇంటికాడ ఏం చేస్తుంది తెలుసా? భయంకరమైన నీచమైన కార్యాలను చేస్తుంది. తమ్ముడు సెటిల్ కాలేంగా అప్పు తీర్చడానికి, అక్కు బిడ్డలు చదివించడానికి, అక్క కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతుంటే, తమ్ముడికి ఇంకా పెళ్లి గల, తమ్ముడు వయసు పెరిగిపోతుంది. అర్థవుతుందా? ఈ అక్క మాత్రం కనీసం తమ్ముడి మీద జాలి, ప్రేమ, అరే నా తమ్ముడు నా కోసం కష్టపడుతున్నాడే, అరే నా తమ్ముడు పొట్ట గొడుచుకొని విదేశాలకు వెళ్ళి నా తమ్ముడు నా కోసం కష్టపడుతున్నాడే అని భయం, భక్తి కలిగి బతకాలా లేదా? కానీ అక్క ఏం చేస్తుంది తెలుసా? ఇంటికాడ నీచమైన కార్యాలు చేసుకుంటూ, అక్రమమైన సంబంధాలు పెట్టుకొని, నీచమైన కార్యాలు పెట్టుకొని తిరుగుతారు. తమ్ముడేమో మా అక్క కుటుంబం అని చెప్పి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇంకా పెళ్లి కాలే, ఏమి జరగలే, ఆయనకు ఒక కుటుంబం, వయసు ఏమో దాటిపోతుంది, రేపొద్దున ఆయన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏమైనా బోధించాలా? ఇప్పుడు ఈ అక్కకి వెళ్ళి ఏమైనా బోధించాలా? దేవుడు నేను బహుగా దీవిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడమ్మా. రోజు వచ్చే స్టేటస్ లేటో తెలుసా? నా కన్నీరు తుడుచువాడా అనే పాటలు వచ్చాయి. ఏంటి ఇట్టోళ్ళకు నా కన్నీరు? వాళ్ళకి కొంచెం మన భయం అనిపిదా? నిజం చెప్తున్నా, పెద్దలు వచ్చి అన్నారు, అరే మీరు పచ్చడి పాత్రలు అంటోళ్ళు. యూట్యూబ్లో స్టేటస్లో ఈరోజు ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా చాలా దొరికినాయి కాబట్టి, ఏ వీడియో నచ్చితే ఆ వీడియో నొక్కుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, పెట్టుకోవడం. మా జీవితం ఎట్టాడదంటే ఇదో పచ్చన పాత్ర లాగా. ఈ సంఘ పెద్దలు వచ్చారే, యెరూషలేము పెద్దలు వచ్చారుగా, చెప్పారు కదా ఏమని? మీరు పచ్చన పాత్రలు అంటోళ్ళు, అందులో మాంసం అంటోళ్ళు, భయపడాకండి అని చెప్పే బోధలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ నిజం చెప్పనా, యథార్థంగా, పచ్చిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, భయముతో, భక్తితో బోధించే బోధ కావాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, తప్పును తప్పుగానే చూసే బోధలు కావాలి. అలాంటి బోధలు ఎక్కడున్నాయి చెప్పండి? ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త వచ్చి ధైర్యంగా, ఊహించుకోండి ఒకసారి, అంతమంది ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ జీవితాలు ఇలా నాశనం అయిపోతాయి, మీ జీవితాలు ఇలా నశింపబడతాయి, మీ జీవితాలు ఎముకలు సైతం పిండి అయిపోయే విధంగా నాశనం అయిపోతాయి అంటే, చుట్టూ ఉన్న ప్రజలు ఊరుకుంటారా అండి? ఏంటి ఎప్పుడు చూసినా ఇట్లా మాడతావు? ఒక్కసారి నా దేవుడు దీవించడం, ఆశీర్వించడం అనొచ్చుగా అని అంటారు. ఎప్పుడు దేవుడు దీవిస్తాడంటే, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యం ఏ విధంగా చేతును అని యోసేపులాగా నువ్వు భయపడింటే, ఒక యవనస్తుడు ఉన్నాడు, యోసేపులాగా నిజంగా నీలో ఆ పవిత్రత ఉంటే అప్పుడు దేవుడు నిజంగా దీవిస్తాడు. అంత పవిత్రత ఉందా? నేను ఒకసారి చెప్పా, 7వ వార్షికోత్సవం అనుకుంటా, ఆ రోజు చెప్పా, ప్రభువా నన్ను యోసేపులాగా దీవించు అని అడిగితే ప్రభు నాకు ఒక పాట నేర్పించాడు. యోసేపులాగా దీవించడం కాదురా, యోసేపు లాంటి పతిపర్ లాంటి అందమైన భార్య వచ్చి రా పాపం చేద్దామని శోధిస్తే తిరస్కరించే శక్తి, ఆ ప్రాణాన్ని, ఆ కోరికలను అదుపులో పెట్టుకునే శక్తి అడుగు. నీకు అర్థమవుతుందా? అది ఉండదు మన అనుకో, అది అడగరు. ఏమడుగుతారు చెప్పు? దీవించు, ఆశ్రయించు, లేవడం తప్పులేదు, దీవించి ఆశ్రయించు. దానికంటే ముందు ఏముండాలి తెలుసా? ఇలా ఉండాలి. నా ప్రశ్న ఒక మాట అడుగుతాను, ఈ వాక్యాన్ని ఎవరైతే చూస్తున్నారో మీ గుండెల్లో, మీ జీవితాల్లో నిజంగా పాపం అంటే భయపడే గుణం ఉందా? పాపం అంటే భయం, అమ్మో ఇది నా దేవుడు చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, ఇది తప్పు, అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడు, ఇలా ప్రవర్తించడం, ఈ అబ్బాయితో మాట్లాడు, ఇలా చేయడం తప్పు అనే భయం మనలో ఉందా? ఆ భయం ఉంటే తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు. కానీ ఈరోజు భయం లేకుండా ఇష్టలు విడిగా తిరుగుతున్నారండి. రీసెంట్గా ఒక సేవకురాలు
సేవకుడు కాదు, సేవకురాలు. సేవకురాలండి భయంకరమైన పాపంలో ఊగిపోయి స్టేజ్ ఎక్కి భలే పాట పడతారు ఇట్లా ఒళ్ళు కనిపించేటట్టు. మీకేమైనా అర్థవుతుందా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళ దేవుడు తీస్తాడరా? నేనేమంటున్నా అంటే ఈరోజు మన సంఘానికి నేను చెప్పొచ్చేదంటే, భ్రమపడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. హృదయపూర్వక గుండెల మీద చేసుకొని, ప్రభువా నేను భ్రమలో బతుకుతున్నానా, యథార్థంగా బతుకుతున్నానా, దోషం ఉన్నట్లయితే, పాపం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని హత్య చేసిన వాడినయ్యా. వాళ్ళు వీధుల్లో శవాలేశారు, కానీ నా గుండె నిండా పాపం పెరిగిపోయిందయ్యా. గర్వం, అహం, జారత్వం, అపవిత్రత గుండె నిండా అదేనయ్యా. యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే భ్రమలో బతకకుండా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? యథార్థంగా ఉంటే. ఈరోజు భ్రమలో బతుకుతున్న చాలామంది క్రైస్తవులు. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త యెహెజ్కేలు వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలి ప్రభువా? భ్రమలో బతుకుతున్నారు. ఏముంది తెలుసా? వాళ్ళు కొండ అనుకుంటున్నారు. ఏంటి? వాళ్ళ కొండ, దాంట్లో మాంసం అనుకుంటున్నారు. కనీసం చెప్పనా, ఆ కొండకే నేను మంట పెట్టబోతున్నా, వాళ్ళ జీవితాలకే నేను మంట పెట్టబోతున్నా చెప్పాలి. తర్వాత ఏం జరుగు చూడు. అదే 23వ అధ్యాయం 24వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. ఎవరున్నారు ఇంతకు నరహంతకులు? ఏ పట్టణం అది? యెరూషలేం. ఇశ్రాయేల్ అన్న యెరూషలేం అన్న ఒకటే. అర్థమవుతుందా? నిదాకు చూపించా. శవాలు నరుక్కుంటూ పోతే వీధిలో గుట్టలు తయారయ్యాయి. ఆ నరహంతకుల పట్టణమా మీకు శ్రమ. మీరు అనుకోవచ్చు, మేము నరహత్య చేయలేదు కదా అని. మన నరహత్య చేయలే, కానీ గుండె నిండా పాపం, జారత్వం, అపవిత్రత ఉంటే అది దేవునికి నచ్చదు. అది పట్టణం, ఇది రాజ్యం. ఏది? ఇశ్రాయేల్ అనేది రాజ్యం, యూదా అనేది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో యెరూషలేం అనేది ఒక మందిరం. అవునా? ఈరోజు కూడా సంజీవ్ తేజ నా హృదయం అనేది ఒక రాజ్యం. పరలోక రాజ్యం సమీపించిందని దాని అర్థం ఏంటంటే, మనుషుని హృదయం ఒక రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు నివాసం ఉంటారు? దేవుడు నివాసం ఉంటాడు. కానీ ఈ నివాసం ఉండాల్సిన దేవుడి స్థానంలో బదులు జారత్వం, అపవిత్రత, కామం, క్రోధం, మత్సరం, లోకంలో ఉన్న వాటికి చిలక తావిచ్చావనుకో, దేవుడు ఈడ మాట్లాడిన మాటే మనతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నరహంతకులతో నిండిన పట్టణమా అన్నట్లు, నరహంతకంతో, జారత్వంతో, అపవిత్రతో నిండిన సంజీవ్ హృదయమా నేను భ్రమపడుతున్నానయా. ఎందుకు తెలుసా? చాలా విషయాల్లో నాయన నీకు దూరంగా ఉన్నాను. భ్రమలో బతుకుతున్నాం. యెహెజ్కేలు ప్రవక్త యథార్థంగా చెప్తున్నాను. మన హృదయాల్లో లేవంటావా? ఇప్పుడు మన హృదయం కూడా ఆడ రాసుకోవాలి. ఏమని తెలుసా? నరహత్యతో, వ్యభిచారంతో, జారత్వంతో, అపవిత్రతతో నిండిన హృదయమా, అరే సంజీవ్ తేజ హృదయమా. చూడ ఏం జరిగిందో 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చిన దేవనగా, నరహంతకులకున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా, మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. సీటి దాని వంతున పడలేదు, వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడే రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పి వేయునట్లు దాని నేల మీద కుమ్మరింపక ఒట్టి బండ మీద దానిని చిందించాను. తల పైకి అర్థం చెప్తా. దాని అర్థం ఏంటంటే, ప్రవక్త ఏం చెప్తానంటే, మడ్డిగలకుండా. మడ్డి అంటే అర్థం ఏంటంటే, మన కొండ ఉంటుంది చూసారా, కొండలకు అప్పుడప్పుడు నొక్కులు పడింటాయి. కొట్టి హోటల్లో అయితే కొంతమంది టప కొడుతుంటారు. రోడ్లోంటి వాళ్ళు హోటల్లోకి రావాలని ఎట్టో కొడుతుంటారు వాళ్ళు. చూసారా? పెద్ద కొండ ఉంటుంది, వాడు టప గెంటితో కొడతాడు. అలా కొట్టినట్టు గెంటలు నొక్కుపోతాయి. అప్పుడప్పుడు కొండలో కొంచెం నొక్కులు పడతాయి. నొక్కులే కదా పట్ట అంటారు. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు, నొక్కులు వేస్తున్నప్పుడు మనం క్లీన్ చేస్తున్నాం అనుకో, ఆ నొక్కుల్లో ఉన్న మురికి కొన్నిసార్లు బయటికి రాదు. వస్తుందా? అలా తోమి అలా పెట్టామనుకో, ఆ నొక్కుల్లో ఉన్నటువంటి ఆ మట్టి, ఏమంటారు, ఆ మాడిపోయింది. కానీ అలాగే ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ వండావు, రెండోసారి వండావు, మూడోసారి వండావు, నాలుగోసారి వండావు, అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా వండుతూనే ఉన్నావు. ఆ నొక్కులో ఉన్నటువంటి మురికి, ఆ నొక్కులో ఉన్నటువంటి మాడి పోకోకుండా, ఆ నొక్కులో అది అలాగే ఉంటుందా? గడ్డలాగా ఏర్పడిపోద్ది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఆ గడ్డలాగా ఉంటుంది. దాన్ని మడ్డి అంటారు. ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, యెరూషలేము పట్టణము పాత్ర కదా, ఈ పాత్రలో ఉన్నటువంటి మడ్డి ఎప్పటి నుంచో పాపం చేస్తుంది, పేరుకుపోతుంది. ఆ మడ్డిని నేను క్లీన్ చేయాలని ఆశపడ్డా. ఎవరంట? దేవాతి దేవుడు క్లీన్ చేయాలని ఆశపడ్డాడంట. సంజీవ్ తేజ నా హృదయంలో ఎప్పటి నుంచో, బాల్యం నుంచో ఒక పాపం ఉంటుంది. అది అట్లా కూరుకుపోయేది. అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే, నొక్కులో ఉంది కదా, ఆ నొక్కు ఇట్టే కానీ కనరాదు. కరెక్టేనా కదా? అలా సంజీవ్ తేజ హృదయంలో చిన్నప్పటి నుంచి కూరుకుపోయిన ఆ మడ్డి నేను క్లీన్ చేయాలనుకున్నా, నేను శుద్ధీకరించాలనుకున్నా, నేను పవిత్రపరచాలనుకుంటున్నా. కానీ ఏం జరిగింది తెలుసా? పవిత్రపరచబడానికి నేను అవకాశం ఇస్తే అది పవిత్రపరచబడడానికి అవకాశం ఇవ్వాల. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. 8905890577. మరొకసారి 8905890577. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.